వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ హామీ అయితే క్యాడర్ ఇచ్చేశారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తల చేతుల మీదుగా చేయిస్తానని, అంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అంతా కార్యకర్తల మాటే క్షేత్రస్థాయిలో చెల్లుబాటు అవుతుందని జగన్ హామీ ఇచ్చారన్నమాట. అంతే, కార్యకర్తలు ఈ హామీతో ఫుల్ హ్యాపీ అనేది చర్చ సాగుతోంది. నిజం చెప్పాలంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు తమకు తగిన ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటారో అది సహజమే. కానీ ఒక వైసీపీ విషయంలో అది రివర్స్ అయింది. వైసీపీ కోసం క్యాడర్ ఏకంగా 10 ఏళ్ల పాటు పార్టీని మోశారు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట చేరిన క్యాడర్ 2019 దాకా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పార్టీ కోసం 6 కాలం కష్టపడ్డారు. ఈ దశాబ్ద కాలంలో వాళ్ళు ఎంతో కోల్పోయారు. తమ కాలం, వయసు, ధనం అన్నీ కూడా పెట్టుబడిగా పెట్టారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన, ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో పోరాడి ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డారు. తీరా జగన్ సీఎం అయి వైసీపీ అధికారంలోకి వచ్చాక క్యాడర్కి దక్కిందంటే ఏందన్న ఆవేదన, నిరాశన తప్ప మనోవేదనకి గురి అవ్వాల్సి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో తమ సొంత పార్టీ క్యాడర్ పూర్తిగా హ్యాండ్సప్ అని చేతులెత్తేయడంతో అనేక బలమైన నియోజకవర్గాలు సైతం చేతులు జారి కూటమి వైపుగా టర్న్ కావడంతోనే తప్పేంటో తెలిసొచ్చింది అని అంటున్నారు. 2024లో వైసీపీ ఓడినా ఇంతటి భారీ ఓటమైతే వచ్చిండేది కాదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్యాడర్ జోక్యం చేసుకుని ఉంటే ఖచ్చితంగా 50 దాకా అసెంబ్లీ సీట్లు దక్కేవని, ఫలితంగా గౌరవప్రదమైన స్థానంలో పార్టీ ఉండేదని కూడా చెబుతూ వస్తున్నారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు క్యాడర్కి ఎంతో మేలు చేస్తామని పార్టీ పెద్దలు చెప్తున్నారని అంటున్నారు. అయితే వైసీపీ పాలన 2.0 కనుక వస్తే పార్టీకే పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అసలు వాస్తవం ఏంటో గ్రహించారు కాబట్టే ఇలా చేస్తున్నారు. మరి దీనిపై క్యాడర్ ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా చాలా కీలకం. క్యాడర్ అయితే చాలా ఏళ్ళుగా పార్టీలో నిజంగా ఉంటే బాగుంటుంది అని చెప్తోంది. పార్టీలో జీవకర లాంటి క్యాడర్ సైలెంట్ సైతం ఈరోజు పార్టీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఇవ్వాల్సింది హామీ కాదని నేరుగా క్యాడర్తో భేటీలు పెట్టాలని అంతా సూచిస్తున్నారు.